హాయ్ అండి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. ఈరోజు రెసిపీ బెంగుళూరు స్పెషల్ ఖారాబాత్ చూపిస్తున్నాను. ఇది సిమిలర్‌గా మనం చేసుకునే బొంబాయి రవ్వ ఉప్మా లాగానే ఉంటుందండి. కాకపోతే చిన్న చిన్న చేంజెస్‌తో చాలా బావుంటుంది. దట్టు వీళ్ళు ఈ ఖారాబాత్‌కి నీర్ చట్నీ చేసుకుంటారండి. అది ఎక్సలెంట్ అనమాట దీంట్లోకి. సో, ఈరోజు ఆ రెసిపీనే చూపిస్తున్నాను. సో, ఎలా చేయాలో చూద్దాం. వచ్చేయండి. ఈ రెసిపీ కోసమండి బీన్స్, క్యాప్సికము, క్యారెట్, ఒక టమాటా, మిర్చి, బొంబాయి రవ్వ కావాలండి, కొంచెం కొత్తిమీర, ఆనియన్ కూడా యూజ్ చేస్తారు. బట్ ఈ తొలి ఏకాదశి రోజున ఆనియన్ కానీ వెల్లుల్లి కానీ తినరు కాబట్టి నేను అవి స్కిప్ చేసి చూపిస్తున్నానండి అంతే. ఫస్ట్ దీనికోసము 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి కావాలండి. నెయ్యి మంచి రుచిని ఇస్తుంది ఈ రెసిపీకి. సో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి తీసుకోవాలి. గింజలండి, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు కలిపి వేసేసుకోవాలి. అవి చిట్లేటప్పుడు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. సో దీనిని ఒకసారి వేసుకోవాలి ఇట్లా. సో పోపు బాగా వేగిపోయిన తర్వాత ఇలా చాలా సన్నగా తరుక్కున్న క్యారెట్ వేసుకోవాలండి. అంతా వేసుకోకూడదు, కొంచెమే వేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో కూరగాయలు వేసుకున్నా దాని రెసిపీ టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. సో నేను తరుక్కున్నవన్నీ కూడా జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకే వేసుకుంటున్నానండి. సో ఇవి వేగనివ్వాలి కొంచెము. అలాగే మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే త్వరగా వేగుతుంది అనమాట. సో నేను ఉప్మాకు సరిపడా కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. సో ఇవి కొంచెం బాగా మగ్గిపోవాలండి అంతే. సో ఇప్పుడు మనము 2 కప్పుల బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. సో దీన్ని ఒకసారి ఇలా వేపుకోవాలి. అలాగే ఒక టమాటా అండి, ఈ స్టేజ్లో వేసుకుంటే సరిపోతుంది. సన్నగా తరిగాం కాబట్టి ఈ రవ్వ వేగే లోపల టమాటా కూడా మంచిగా మగ్గిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు రవ్వ వేగిపోయి మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం మంచి కలర్ కోసం కొంచెం పసుపు వేసుకుంటున్నాను. సో పసుపుని వేసుకున్నాక ఒకసారి కలపెట్టేసి మనము వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1 కప్పుకి 3 కప్పుల వరకు వాటర్ సరిపోతుంది. సో నేను 2 కప్స్ రవ్వ తీసుకున్నా కాబట్టి 6 కప్స్ వరకు వాటర్ వేస్తున్నాను. సో అది కూడా కొంచెం హాట్ వాటర్ వేస్తే మళ్ళీ ఇది చల్లబడకుండా మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. వాటర్ యాడ్ చేసుకున్నాక కొంచెం త్వరగా మనము ఇలా కలపెట్టేసుకోవాలండి. ఉంటలు కట్టకుండా మంచిగా వస్తుంది అన్నమాట. సో ఇది బాగా కలిపెట్టుకుంటూ దగ్గరికి అయ్యే వరకు మనము కలిపెట్టుకోవాలండి అంతే. అప్పుడు ఉంటలు కట్టుకోకుండా మనకు ఈ కన్సిస్టెన్సీ అనేది మంచిగా వస్తుందండి. చూసారు కదా ఎంత మంచి కలర్తో ఎంత బాగుందో. దీనికి ఇంకా ఎన్హాన్స్ చేసే మసాలా నేను ఒకటి లాస్ట్లో యాడ్ చేస్తానండి, చాలా బాగుంటుంది అది యాడ్ చేయటం వల్ల. ఇలా మూత మూసేసి ఒక్క 2 మినిట్స్ మగ్గించుకోవాలండి. మూత తీసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఉప్మా అనేది అయిపోవడానికి వచ్చింది. ఇది ఇందులో లాస్ట్లో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తా అని చెప్పాను కదండి, ఇది వాంగీబాత్ మసాలా అనమాట. కొంచెంగా వేసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. ఈ మసాలా వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ మసాలా కూడా వేసిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు అండి, చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే లాస్ట్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి, అంతేనండి. ఇలా చేసుకుంటే మనం చేసేటప్పుడు ఈ రెసిపీ యొక్క గుమగుమలు అపార్ట్మెంట్ మొత్తము గుమాలించాల్సిందే అన్నమాట. సో అంత మంచి అరోమా వస్తుంది చేసేటప్పుడు. సో ఈ నెయ్యి కూడా వేసిన తర్వాత బాగా కలిపెట్టేసి ఇంకా ఆఫ్ చేసేసి మనము ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే సరిపోతుందండి, మగ్గించాల్సిన అవసరం లేదు. సో ఇలా అంత అయిపోయిన తర్వాత ఒక్క 2 మినిట్స్ మూత మూసేస్తే మన
ఈ కారాబాత్ అనేది రెడీ అయిపోతుంది. తీసి చూద్దామండి. చూసారా నెయ్యి అంతా కరిగిపోయి అంత ఎలా మంచిగా స్ప్రెడ్ అయిపోయిందో. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఈ కారాబాత్ అనేది. సో ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్ అయిన నీర్ చట్నీని ఎలా చేయాలో చూద్దాము. ఒక చిన్న అల్లం ముక్కలండి, 2-3 మిర్చీలు గ్రీన్ చిల్లీస్, అలాగే కొత్తిమీర అండి, కొంచెం కొబ్బరి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చండి. సో నేనైతే ఎండు కొబ్బరి వాడుతున్నాను. తగినంత సాల్ట్, అలాగే ఒక చిన్న గుప్పెడు పుట్నాల పప్పులండి, అంతే. దీన్ని ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలండి. సో ఇలా అవుతుందండి. దీన్ని మనము ఒక బౌల్లోకి మార్చేసుకుందాము. అలాగే ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. నీర్ చట్నీ అన్నాం కదా, కొంచెం వాటరీగా ఉండడం కోసం అన్నమాట. సో ఇలా వాటర్ కూడా వేసుకొని మనము ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. సో ఈ కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి. ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టేసుకుంటే మన నీర్ చట్నీ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఉప్మా పెట్టిన తర్వాత దీని చుట్టూ మనం నీర్ చట్నీ వేసి తింటే సూపర్గా ఉంటుందండి. నేను చూసిన విధంగా కారాపాత నీర్ చట్నీ ట్రై చేశాను. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి.